హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలని, వాలంటీర్లు కాదని, వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని, ప్రజలు పాలకులకు మధ్య వార్ధిలా కార్యకర్తల్ని ఉంచాలని జగన్ కు సూచించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ ను మొదటిసారి కలిసి మాట్లాడినప్పుడు ఇదే మాట తాను చెప్పారని కూడా వ్యాఖ్యానించారు. ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట వైకాపా నేతల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. వైకాపా హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారని, అదే కార్యకర్తల ద్వారా జరిగి ఉంటే ఇలా అయ్యి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఇక వాలంటీర్ల వల్ల పార్టీ చిన్న భిన్నమైందని కూడా చెప్పుకొచ్చారు. కేసులు కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారని, వాలంటీర్లపై కాదని కూడా పేర్కొన్నారు. ఇక కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని కూడా గోపిరెడ్డి పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే మరి ఒకవేళ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వైసీపీ గెలిస్తే ఇక వాలంటీర్ వ్యవస్థ ఉండదేమో అని కూడా కొన్ని సందేహాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఈయన చేసిన వ్యాఖ్యల గురించి మిశ్రమ స్పందనలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా సరే వాలంటీర్ వ్యవస్థ వద్దు, కార్యకర్తలే ముద్దు అన్న రీతిలో అయితే ఈయన ప్రచారం ఉంది. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంతంత మాత్రమే ఆదుకున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ హయాంలో అయితే వాలంటీర్లను కార్యకర్తలుగా కూడా వాడుకోవడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క పార్టీ ప్రచారానికి వీరిని విస్తృతంగా వినియోగించుకున్నారు అని కూడా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వద్దు అని అంటుంటే అది వైసీపీకే నష్టమని మరికొందరు అంటుంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అటు ఇటు అవకతవకలు కూడా జరుగుతున్నాయని మరికొందరు వాపోతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? వాలంటీర్ల ప్లేస్ లో కార్యకర్తలు ఉంటే బెటర్ అంటారా, లేకపోతే వాలంటీర్లు ఉంటే బెటర్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.